ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి కేంద్రానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన అధికార ఎక్స్ ఖాతాలో చేసిన పోస్టులో విశాఖ స్టీల్ పై కేంద్రానిది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్, ఆదుకోవడం పచ్చి అబద్ధం, ఉద్ధరించడం అంతా బూటకం, ప్రైవేటీకరణ లేదంటూనే ప్లాంట్లో 44 ఈఐఓలకు ప్రైవేటు కాంట్రాక్టర్లను పిలవడం దారుణమని అన్నారు వైఎస్ షర్మిల. ఇది ప్లాంట్ను చంపే కుట్రలో భాగమేనన్నారు. ప్రైవేటీకరణ లేకుంటే 5,000 మంది కార్మికులను ఎందుకు తొలగించారు? ఆ పనులను ఎందుకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు? పూర్వ వైభవం అంటూ ఇదెక్కడి ద్వంద్వ వైఖరి అంటూ ప్రశ్నించారు. ఇది స్టీల్ ప్లాంట్ యాజమాన్యపు దుర్మార్గపు చర్యకు నిదర్శనం. ఇది కూటమి ప్రభుత్వ చేతకానితనానికి అద్దం పడుతోంది. కేంద్రం డైరెక్షన్లోనే దశల వారీగా ప్లాంట్ను చంపుతున్నారు. మోడీ గారి దోస్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారు. దానికి చంద్రబాబు గారు మద్దతు ఇస్తున్నారు. ప్లాంట్లో ప్రైవేటు కాంట్రాక్టర్లను ఆహ్వానించడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఇచ్చిన ఈఓఐలను వెనక్కు తీసుకోవాలి. తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. ప్రైవేటు భాగస్వామ్యాన్ని వెనక్కు తీసుకునే విషయంలో స్టీల్ ప్లాంట్ కార్మికుల పక్షాన కాంగ్రెస్ మరో దశ పోరాటానికి సిద్ధమని హెచ్చరిస్తున్నామని వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు.